మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. రాజు రూప బోనాల్లో చాలా సంతోషంగా అమ్మవారి దగ్గరికి బోనం తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు పోతురాజు రూపంలో ఉన్న దీపక్ వాళ్ళపై దాడి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు రాజు వాళ్ళ నాన్న, "ఏయ్, కాస్త చూసుకొని ఆడండి అయ్యా, మా మీదికి వచ్చి ఆడుతున్నారేంటి, కొంచెం పక్కకు తప్పుకోండి" అని అరుస్తూ ఉండటంతో దీపక్ రాజుని ఏమీ చేయలేక ప్రస్తుతానికి పక్కకు వెళ్ళిపోతాడు. తర్వాత రాజు రూప అమ్మవారికి బోనాన్ని సమర్పించేస్తారు. అప్పుడే రేణుక ఇదే సరైన సమయం అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ అమ్మవారు పూనినట్లు ఊగిపోతూ ఉంటుంది. అమ్మవారు పూనింది, తప్పుకోండి తప్పుకోండి అని అందరూ అరుస్తూ ఉంటారు. ఇక రేణుక అమ్మవారు పూనినట్లు నటిస్తూ ఉంటుంది. 20 సంవత్సరాల క్రిందట గర్భం దాల్చిన నేను ఇలానే అమ్మవారికి బోనం ఎత్తుకొని వచ్చాను. గర్భం దాల్చిన వారు అమ్మవారికి బోనం సమర్పించకూడదు, అది తెలియక నేను గర్భం దాల్చినప్పుడు కూడా అమ్మవారికి బోనం సమర్పించాను. అప్పుడు పోతురాజుల కత్తులకి నేను బలైపోయాను, నేను ప్రాణాలు కోల్పోయాను. నాలాగే ఇప్పుడు ఈ రూప కూడా తప్పు చేస్తుంది. గర్భం దాల్చినా కూడా బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించటానికి వచ్చింది. కాబట్టి ఈ రూప ప్రాణాలతో ఉండదు. పోతురాజుల కత్తులకు ఈ రూప బలి కానుంది. కాబట్టి ఈరోజు ఈ రూప ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి. ఎందుకంటే గర్భం దాల్చి అమ్మవారికి బోనం సమర్పించింది. పోతురాజుల కత్తులకి ఈరోజు బలి కానుంది అని అమ్మవారు పూనిన రేణుక అలా రూపకి చెప్తూ ఉంటుంది. అమ్మవారు ఏంటి ఇలా చెప్తున్నారు అని రాజు, అప్పలనాయుడు అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.